వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా 35, 36, 37 వార్డులో ఆమె పర్యటించారు. డ్రైన్లు, కల్వర్టులను ఆమె పరిశీలించారు. సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగింప చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించకుండా పురపాలక సంఘానికి సహకరించి వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై 36, 37 వార్డుల్లో గత 5 రోజులుగా పర్యటిస్తున్నాను. ఈ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతాన ఈ వాటర్ అనేది ఇక్కడ ఆగిపోవడం జరుగుతుందని, ఆ సిల్టు దాదాపు 20 సంవత్సరాల నాడు తీపిచ్చారని ప్రజలు చెప్పడం జరిగింది. అది ఈ రోజున మేము దాన్ని తీయిస్తూ జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, అలానే ఈ కొబ్బరి బొండాలు, బాటిల్స్, కవర్స్ ఇలాంటి వేయకుండా మాకు సహకరిస్తారని, అలానే మా అధికారులు, మా సిబ్బంది అందరూ రావటం జరిగింది. ఈ రోజున ప్రతిరోజు నేను, మా సిబ్బంది, మా ఈ వార్డు కౌన్సిలర్లు గారు అందరూ వచ్చి ఈ ప్రజలకి ఇబ్బంది పడకూడదని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ సిల్టు అని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం. మా ఎమ్మెల్యే గారు కూడా ఇలా ఈ సిల్ట్ ప్రోగ్రాం పెట్టమని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ గత 3 రోజులుగా తెనాలి పట్టణంలో 35, 36, 37 వార్డులు మేడం గారి పరిశీలించి ఈ రోడ్లు, సైడ్ కాలువలకు సంబంధించి సిల్ట్ తీసే కార్యక్రమం, గాజు సీసాలు మరియు సిమెంట్ గోతాలు, బండలు, పగిలిపోయిన బండలు మొత్తం కాలువలో పడి కాలువలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో మీరు చూశారు. మేడం గారు చర్య తీసుకున్న తర్వాత 35, 36, 37 వార్డుల్లో మొదటిసారి విజిట్ చేసి ఈ వార్డులకు సంబంధించిన కాలువలను సిల్ట్ తీసే కార్యక్రమం పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా వార్డుకు సంబంధించిన కాలువల సమస్యలు చెప్పగానే మేడం గారు స్పందించి రాధికా రమేష్ గారు చర్య తీసుకొని ఇమీడియట్గా వారి మొత్తం యంత్రాంగాన్ని ఈ 3 వార్డులకు కేటాయించి 3 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దయచేసి ప్రజలు కూడా సహకరించి కాలువల్లో ఎటువంటి రాళ్ళు, సీసాలు ఇలాంటివి పడకుండా, గాజు గ్లాసులు ఇలాంటివి పడకుండా చూసుకోవాలని మనవి. సౌత్ ఇండియా సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలలో విజేతలకు బహుమతులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. స్థానిక జేఎంజే కళాశాలలో నిర్వహించే ఈ పోటీలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెనాలి ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన క్రీడాకారులు ఉన్నారని, ఆటలను ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పోటీలలో విజేతలైన వారికి మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ మట్టె ప్రభాకర్, సెక్రటరీ సూర్యనారాయణ, సౌత్ జోన్ సెక్రటరీ కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆరు రాష్ట్రాల నుంచి సబ్ జూనియర్స్, జూనియర్స్, మెన్ అండ్ ఉమెన్, సీనియర్స్ పవర్ వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ని ఇక్కడ కండక్ట్ చేయటం, అన్ని స్థాయిల్లో కూడా అంతమంది దాదాపు 350 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయటం. మరి ఈ ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్కి ఉన్న ప్రాధాన్యత, ఆదరణ చాలా ఎక్కువ అని చెప్పాల్సిన అవసరం ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ప్రైజెస్ని ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే సాధించిన మూలంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్కి ఇంత ఆదరణ రావడం కూడా జరిగిందని చెప్పి, మరి ప్రత్యేకంగా
స్పోర్ట్స్ని కండక్ట్ చేసిన వీళ్ళందరూ కూడా శిరీష అదే వారి టీంకి నా ప్రత్యేకమైనటువంటి అభిమానం. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజ్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. సభకు వైష్ణవి కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇస్రో సైంటిస్ట్ లక్ష్మీ ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీ యుగంలో ముందుగా జీవితంలో కష్టపడి విద్యార్థులు ఆర్థిక స్థిరత్వాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలని, ఐఐటి మరియు నీట్ వంటి పోటీ పరీక్షలకై 1% సీట్ల కోసం పోటీపడి వాటిలో సీట్లు రాక నైపుణ్యం లేని డిగ్రీలు తెచ్చుకొని తరువాత సరైన ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని, హెచ్సిఎల్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించే జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం లాంటి వాటిలో ఆసక్తి చూపించాలని కోరారు. ఇంటర్ అయిన వెంటనే హెచ్సిఎల్ వారు నిర్వహించే 3 అంచెల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 18 సంవత్సరాలకే ఉద్యోగాన్ని పొంది గ్రాడ్యుయేషన్ చదువు కూడా విద్యార్థులకు నచ్చిన పెద్ద యూనివర్సిటీలో చదువుతూ నెలకు 20,000 స్టైఫెండ్ తీసుకుంటూ 4 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడే అవకాశాన్ని మా విద్యార్థులు పొందడం సంతోషంగా ఉందని, నా 23 సంవత్సరాల అనుభవంలో ఇంటర్ నుండే నేరుగా ఉద్యోగాన్ని పొంది గ్రాడ్యుయేషన్ కూడా చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా విద్యార్థులు స్థిరపడడం సంతృప్తినిస్తుందని తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీ వంటి హెచ్సిఎల్ కంపెనీ వారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కే జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రోగ్రాము నేను మా కాలేజీ కింద కరికులంలో తీసుకొని కోచింగ్ ఇస్తూ గత 2 సంవత్సరాల నుంచి దరిదాపుగా ఒక 20 మంది స్టూడెంట్స్ని జాబ్తో పాటు చదువు కూడా నేను పంపిస్తున్నాను. వీళ్ళకి కొంత స్టైఫండ్ ఇస్తూ గ్రాడ్యుయేషన్ యూఎస్ఏలో తర్వాత మన ఇండియాలో ప్రముఖ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ చేసుకునే అవకాశం కూడా హెచ్సిఎల్ వారు స్టైఫండ్ ఇస్తూ కల్పిస్తున్నారు. ముఖ్య అతిథి అయిన ఇస్రో సైంటిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ రాబోయే కాలంలో టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుందని, దానికి శ్రమ పట్టుదల ఉంటేనే నూతన నైపుణ్యంలో భవిష్యత్తు బంగారుమయం చేసుకోవచ్చని, ఇంటర్ నుండే విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన జాబ్లకు రెగ్యులర్ ఇంటర్తో పాటు కోచింగ్ ఇస్తున్న వైష్ణవి కాలేజ్ యాజమాన్యం అభినందనీయమని తెలిపారు. 2021-23 విద్యా సంవత్సరానికి హెచ్సిఎల్ జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంకి ఎంపికైన 7 విద్యార్థులు ఆకాష్, కొండలరావు, సంజయ్, మోక్షిత, దుర్గా భవాని, సాయి భారతి, రమ్య జ్యోతికి మెమంటోలను ఇచ్చి సత్కరించారు. ఈ సభలో విద్యార్థులు పలువురు అధ్యాపకులు పాల్గొని అభినందనలు తెలిపారు. జాబ్ ఓరియంటెడ్ స్టడీస్కి ఎలా అయినా ఎంకరేజ్ చేస్తున్నారో, మీ అందరికీ ఎలా అయితే మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారో ఇలాంటి జాబ్స్ కోసం, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా ఇంపార్టెంట్. మనకి సిటీస్లో అలా అవేర్నెస్ ఉంటుంది ఏది చదివితే ఏది వస్తుంది అని, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సారే మీకు అన్ని ఆపర్చునిటీస్ చెప్పి ఇది చేస్తే ఇది అవుతారు, ఇదైతే ఇలా జాబ్ వస్తుంది అని మీకు అందరికీ ముందే చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. నాకు స్టూడెంట్కి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు డిసైడ్ అవుతారు కదా ఏ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఫర్ దట్ ఇక్కడ ఫ్యాకల్టీ అందరికీ కూడా హ్యూజ్ కంగ్రాచులేషన్స్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీసీఎస్కు 144 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక, ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. విద్యార్థి దశ నుండి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సాధించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.